అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్‌గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో బాగా చేస్తాను. అది కూడా ఈ వీడియో ఏంటంటే నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఫస్ట్ వీడియో అది కూడా. ఇక నుంచి మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా కంటెంట్తో నవ్విస్తాను. మీరు అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే నాకు సపోర్ట్ చేయడము, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడము. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇంట్రడక్షన్ అంతే. ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను. రూమ్ నుంచి బయటికి వెళ్తున్నాను. కొంచెం వీడియో స్పీడ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. బయట వాతావరణం తర్వాత ఇంకా పరిస్థితులన్నీ చూపిస్తాను. ఈరోజైతే వర్షం వచ్చింది బాగా. మొత్తం అంతా వర్షం వచ్చింది. అసలు ఈ కంట్రీలో వర్షం రావడం అన్నది చాలా గ్రేటు. ఎప్పుడో కానీ వర్షం పడవు, ఎప్పుడు కూడా ఎండలే ఉంటాయి. సో ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కేసి డ్యూటీకి వెళ్తున్నాము. సో పక్కన ఉన్న పర్సన్ అన్నాడు, అటు ఇటు చూపిస్తాం ఎందుకు, మమ్మల్ని కూడా చూపించవచ్చు కదా వీడియోలు అని చెప్పేసి. సో అప్పుడు ముందు కెమెరా పెట్టాను. విపరీతంగా వర్షం వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం వస్తుంది అనేసి ఎప్పుడు కూడా. బట్ ఫస్ట్ టైము ఈ కంట్రీ రాగానే ఎంత వర్షం పడడము. అలాగే డ్రైవర్ అంటున్నాడు వర్షం రావడం చాలా ఇబ్బందిగా ఉంది అనేసి. బట్ బాగానే తీసుకుని వెళ్ళాడు. సైడ్ చూడండి, విపరీతంగా వాటర్ అది ఉంది, విపరీతంగా వర్షం వస్తుంది. సో వీడియో కొంచెం స్పీడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం కొంచెం బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను. అంతా కూడా బాగానే వచ్చింది వీడియో ఐ థింక్. ఇంకా డ్యూటీకి వెళ్ళే రూట్ ఇదంతా కూడా, కిందన ఫ్లైఓవర్ కింద ఇదంతా కూడా డ్యూటీకి వెళ్ళే రూట్ ఇది. ఇదే మా డ్యూటీకి వెళ్ళే రూట్. కింద అయితే ఎక్కువ వాటర్ వస్తుంది, చాలా వాటర్ ఉంది కింద. సో మేము వెళ్ళే రూట్లో అయితే గతుకులుగా ఉంటుంది. అసలు ఏం బాగోదు రూటు. మాది నైట్ డ్యూటీ అనమాట. నైట్ డ్యూటీ ఏంటంటే ఈవినింగ్ 4 నుండి నైట్ 12 వరకు ఉంటుంది. అలాగే పక్కన ఇవన్నీ కూడా వేరు వేరు కంపెనీలు క్యాంపస్. ఇదే మా కంపెనీ జాల్ ఇంటర్నేషనల్. ఇదంతా కూడా వర్క్షాప్. ఈరోజు ఇవన్నీ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోయి ఈరోజు వర్షం రావడం వల్ల ఎవరికి డ్యూటీ లేదు. మాకు కూడా లేకపోను. సో వర్క్షాప్ వల్ల మాకు డ్యూటీ ఉంది అంతే. సో డ్యూటీ చేస్తామా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి లోపల చాలా వాటర్ వస్తుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. రోడ్ అంతా కూడా వాటర్తోను, తర్వాత అంతా డిస్టర్బెన్స్గా ఉంది. సో దగ్గరికి అయితే వస్తాము, దిగేసాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే పంచింగ్ అయితే చెయ్యాలి. పంచింగ్ మిషన్ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ. పంచింగ్ మిషన్ అయితే చూడండి, మనోడు ట్రై చేస్తున్నాను కానీ అవ్వలేదు. బట్ నేను అప్పుడు చూశాను. పంచింగ్ అయితే చేసాము. పంచింగ్ చేసిన తర్వాత మళ్ళీ సిగ్నేచర్ పెట్టాలి. ఇగో సిగ్నేచర్ చేసాము. సిగ్నేచర్ చేసి ఇగో రెస్ట్ ఏరియా ఉంది. అంత పెద్ద ఏం బాగోదు కానీ పర్వాలేదు. నైట్ డ్యూటీ వల్ల కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, డే డ్యూటీలో ఎక్కువ ఉన్నారు. ఇదంతా కూడా వర్క్షాప్. ఇవన్నీ వెల్డింగ్ మిషన్లు, వెల్డింగ్ ఏరియా ఇదంతా బయట ఏరియా. ఇక వాటర్ వస్తుంది, పని ఉండదేమో అనుకున్నాం కానీ అటు సైడ్ వెళ్ళేసరికి కొంచెం బాగానే ఉంది. ఇక అందరూ వచ్చారు జనాలు. సో ఇప్పుడు మళ్ళీ సేఫ్టీ మీటింగ్ ఉంటుంది. సేఫ్టీ మీటింగ్ అయిన తర్వాత ఏ వర్క్ చేయాలన్నది చెప్తారు. ఇదంతా కూడా సేఫ్టీ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కొంచెం ఒడిశా వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక సేఫ్టీ మీటింగ్ వచ్చాము. నేనైతే లేట్గా వచ్చాను. సో సేఫ్టీ మీటింగ్ అయిపోయింది. సో పని స్టార్ట్ చేసాము. ఇది నేను పని చేసే విధానం. అంత సేఫ్టీగానే ఉండాలి. హెల్మెట్, మాస్క్, హ్యాండ్ గ్లౌజ్. గ్రైండింగ్ చేస్తున్నాము ప్లేట్ మీద. ఇంకా నేనే గ్రైండింగ్ చేసేది. అలా ఉంటుంది. డ్యూటీకి వెళ్ళిన తర్వాత అంతా ప్రొడక్షన్ యూజ్ చేయాలి, సేఫ్టీ మీద పని చేయాలి, ఏ ప్రాబ్లం లేకుండా. ఇంకా డ్యూటీ కూడా అయిపోయింది ఇప్పుడే 12 గంటలకి. సో వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అప్పటికి అలాగ మంచు పడుతూనే ఉంది, విపరీతమైన చలేస్తుంది. ఎన్ని స్వెటర్స్ వేసుకున్నా కూడా చలిని ఆపలేము, అంత చలేస్తుంది ఇక్కడ. విపరీతంగా చలేస్తుంది.
సో నడుచుకుంటూ వెళ్తున్నాము. నైట్ వ్యూ ఇదంతా. మార్నింగ్ చూపించాను, అది కొంచెం డార్క్గా కనిపించాను. ఇది నైట్ అంతా. ఇదంతా కూడా నైట్ వ్యూ. ఇదంతా వాటర్ వస్తుంది, నడుచుకొని రావాలి అక్కడ నుంచి. వర్క్షాప్ నుంచి వెహికల్కి ఎక్కడానికి నడుచుకొని రావాలి. ఇవన్నీ వెహికల్స్ అనమాట. సో అందరం నడుచుకొని వచ్చాము. బస్సు దగ్గరికి వచ్చాం, కానీ ఇక్కడ వెహికల్ అతనికి ఫోన్ చేస్తే టైం పడుతుంది, వెయిట్ చేయను అనేసి అన్నారు. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అడుగుతున్నారు తెలుగు వాళ్ళు, ఏమన్నా వీడియో షూట్ చేస్తున్నాం అంటే చెప్పాను యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పేసి. అవునా, సరే సరే అని చెప్పేసి నవ్వుతున్నారు వాళ్ళు. అయితే చాలాసేపు వెయిట్ చేసాము. చాలామంది ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేసాము. ఫైనల్గా బస్సు అయితే వచ్చింది, ఎక్కేసాము. ఇదంతా నైట్ వ్యూ. అటువైపు ఇటువైపు అంతా ఇసుక ఎడారి ఉంటుంది. మధ్య మధ్యలో ఉంటాయి కదా వెహికల్స్. మనోడు వీడియో తీయొద్దని చెప్తున్నాడు డ్రైవరు. నేపాల్ డ్రైవర్ అతను. మార్నింగ్ చూపించిన అతను పాకిస్తాన్ డ్రైవరు. మనోడు వీడియో తీయొద్దు, పోలీసులు ఏమన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది, ఫ్రంట్ సీట్లో కూర్చున్నావు కదా అని అన్నాడు. అయినా కూడా నేను మెల్లగా ఒప్పుపట్టి తీశాను. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.